విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి మీద అలిగి భూలోకంలోకి వచ్చేసింది కదండి. వస్తుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకంలోకి వస్తారు కదా. అవును. ఎక్కడ ముందు భూలోకంలో అడుగుపెట్టారు? ఈ కథ మనకి తిరుమల చరితామృతంలో కనిపిస్తుంది. అది తిరుమల చరితామృతం అదొక కథ. తిరుమల ఆలయం గురించి, తిరుమల విశేషత గురించి తిరుమల చరితామృతం అని ఒకటి రాయబడి ఉంది, ఒక గ్రంథం. అది బహుశా తరిగొండ వెంగమాంబ గారు రాశారనుకుంటాను. అది వాళ్ళది ప్రత్యేకమైన వాళ్ళ ఆస్థాన పుస్తకాల్లో, వాళ్ళ పుస్తకాల్లోనే ఉంటుంది. అది మనకందరికీ దొరుకుతుంది, కొనుక్కోవచ్చు. తరిగొండ వెంగమాంబ గారు ఈ మొత్తం దీని గురించి ఒక పుస్తకం రాశారు. ఈ పుస్తకం మనకి టీటీడీ పబ్లికేషన్స్లో దొరుకుతాయి. ఇక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి వెళ్ళిపోయాక ఆవిడ మీద చాలా బెంగపడి ఆ లక్ష్మి అని బాధపడుతూ రోధిస్తూ భూలోకానికి వచ్చాడు వైకుంఠం నుంచి. ఆవిడ ఎక్కడికి వచ్చారండి? వస్తూనే ఆయన మొట్టమొదట దిగింది, మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గడప దాటి ఇంట్లోకి వెళ్తాం చూడండి. అవునండి. రాయలసీమలో గడపని కడప అంటారు. కడప అంటే కాగాలు మనకు ఒకటే, మీరు గమనించండి. గనుక, కాని, గాని అంటామే. కడపే అసలు పదం. గడప దానికి పరుష పదం. సరళము పరుషము అని తెలుగులో 2 అక్షరాలు. కక్కగాల్లో కక్కాలేమో సరళాలు, కగ్గాలేమో పరుషాలు. కనుక ఆ పదాలు అట్లా గాలవుతాయి. అలా కడప అనమాట. అసలు పదం కడపే. కానీ మనం గడప అంటాం, అలవాటు చేసుకున్నాం. ఇంటి గడప. ఆయన కాలు పెట్టిన గడప మొదట ఎక్కడంటే మన కడప జిల్లాలో ఉన్న కడపే. అందుకే ఆ ఊరికి కడప అనే పేరు వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కడప జిల్లాలో కడప అనే పేరు దానికి రావటానికి కారణం వెంకటేశ్వరుడు అంటే విష్ణుమూర్తి మొట్టమొదట భూమి మీద కాలు పెట్టిన కడపది. మొట్టమొదట అక్కడ అది దానిని దేవుని కడప అంటారు. దేవుడు కదా కాలు పెట్టాడు, దాటి ఆ కడప దాటి లోపల కాలు పెట్టాడు. అక్కడ భూమి మీద ఆయన పెట్టిన మొదటి పాదం అనమాట. దేవుని కడప అంటారు ఆ ప్రాంతాన్ని. ఆ దేవుని కడపలో వచ్చి ఆ దేవుని కడప అంటే ఏమిటి, ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కడప అనే ఊరు ఉంది కదా, ఆ కడప అనే ఊరికి కొద్దిగా శివార్లలో, అంటే ఇప్పుడు మనకి హైదరాబాదు, చిలుకూరు ఉన్నట్లుగా కొద్దిగా ఎక్కువ దూరం వెళ్ళక్కర్లా, కొద్దిగా ఊళ్ళో భాగం కిందే లెక్క. అదే అసలు ఊరు. తర్వాత పక్కన పెద్ద ఊరు డెవలప్ అయింది అనమాట. కడప పెద్ద ఊరుగా పక్కన డెవలప్ అయింది. ఆ దేవుని కడపలోకి వచ్చాక అక్కడికి వస్తే అదేంటి, అది హనుమ క్షేత్రం. ఆయన దిగిన ప్రాంతం హనుమంతుడికి ఒక ఆలయం. హనుమంతుడు శిల మీదే హనుమంతుడి చిత్రం చెక్కబడి ఉంటుంది ఆ గుళ్ళో, శిల మీదే. అక్కడికి మామూలుగా మేము దర్శనానికి వెళ్ళినప్పుడు ముందరేమో వెంకటేశ్వరుడు, పక్కన పద్మావతిని కూడా పెట్టారు. ఇవి కనిపిస్తున్నాయి. కనిపించాక తీరా చూస్తే వెనకాల హనుమంతుడు ఉన్నాడు. ఆ పూజారిని నేను అడిగా, వెనకాల హనుమంతుడు ఉన్నాడు ఏంటండి అంటే, అవునండి, ఇక్కడికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఇది హనుమక్షేత్రం, హనుమంతుడిని నీ దగ్గర ఆగనా అని చెప్పి ఆగాడు ఈయన విష్ణుమూర్తి. భక్తుడే కదా, అయ్యో నీకంటేనా రమ్మన్నాడు, ఉన్నాడు ఆయన అక్కడ. అలాగే కొండ మీదకి వెళ్ళినప్పుడేమో అది వరాహ క్షేత్రం, వరాహమూర్తిని నేను ఇక్కడ ఉండొచ్చా అంటే వాళ్ళు ఒకటే కదా, మొత్తం ఎటు తిరిగి అవతారం మార్పు కానీ. కనుక ఉండు, కాకపోతే ముందర నన్ను చూసి నేను చూడమను అని ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఇక్కడ ఈ హనుమక్షేత్రంలో వెలిసినటువంటి ఈ వెంకటేశ్వరుడు ఉన్నాడే, మొట్టమొదటి అక్కడ కాలు పెట్టాడు. ఇక్కడి నుంచి వెతుక్కుంటూ కడప నుంచి సుమారుగా ఒక 2-3 గంటలు ప్రయాణం అండి. అంతకంటే పెద్ద ప్రయాణం లేదు తిరుమలకి. గట్టిగా 3 గంటలు. 3 గంటలే. 3 గంటల్లో తిరుపతి నుంచి, కడప నుంచి తిరుపతికి వెళ్ళిపోవచ్చు, తిరుమల వెళ్ళిపోవచ్చు. అది ఒక కొండ బాట, అడవి బాట ఉన్నది. ఆ బాట వెంబడే అన్నమయ్యలు అందరూ కూడా, ఇలాంటి భక్తులందరూ కూడా అసలు ఆ రోజుల్లో ఆ బాటే ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వాలు, కొత్త ప్రభుత్వం వచ్చాక దేవుని కడప నుంచి తిరుమల దాకా ఉన్న బాటని అభివృద్ధి చేసి, మామూలుగా నడిచే రోడ్డులాగా దాన్ని తయారు చేసి, అంటే మెట్లున్న చోట మెట్లు, దిగే చోట, ఎందుకంటే కొండలు కదా, అంత కొండ అడవి పూర్తి పరమకీకారణ్యం. ఆ అరణ్యం కూడా శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం అని దానికి పేరు కూడా పెట్టారు. శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం. అభయారణ్యం అంటే ఏంటంటే జంతువులు స్వేచ్ఛగా తిరగచ్చు, వాటిని మనం ఏం చేయలేం, వాటిని కట్టేయరు. పెద్ద అరణ్యం, మధ్యలో ఎక్కడ ఉంటాయి జంతువులు. కానీ కడప నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఈ మార్గంలో వెంకటేశ్వర స్వామి వెళ్ళిన మార్గమే అది. విష్ణుమూర్తి అక్కడ కాలు పెట్టాక అమ్మవారిని వెతుక్కుంటూ తిరుమల దాకా వెళ్ళిన మార్గం, దేవుని కడప నుంచి తిరుమల దాకా ఒక మార్గం ఉంది.
దేవుని కడప అనే పేరు అందుకే వచ్చింది. అందుకనే నాకు ఒక్కొక్కసారి ఇలాంటి ప్రత్యేకమైన పేర్లు, కడప అంటే ఎంత ప్రత్యేక, ఎంత పవిత్రత, అలాంటి పేర్లు మారిస్తే నాకు కొంచెం బాధేస్తుందండి. అవతల వ్యక్తులు అంటే నాకు మర్యాద లేదు, గౌరవం లేదని కాదు, అది వేరే. కానీ దేవుడి పేరు మార్చేసి ఈ దేవుడు ఇట్లా కాదు అట్లా అని దేవుడి పేర్లే మార్చేయడానికి చేస్తుంటే కొంచెం బాధ కలుగుతుంది. ఈ కథలన్నీ మరుగున పడిపోతాయి కదండి. అది మరుగున పడిపోతుంది. దేవుని కడప అనేది ఉంటే దేవుడి గడప ఏమిటి అని అడుగుతారు కదా కనీసం ఎవరైనా. అసలు కడప ఏమిటి, కడప అనే ఊరేమిటి, కడప అంటే గడప కదా, గడప అనే ఊరుంటుందా, గడప అనే ప్రాంతం ఉంటుంది. గడప అంటే ఇంట్లో గడప అనుకుంటాం కదా మనం ఎవరైనా, లేకపోతే గదికి మధ్యలో ఉండే గడపలు అనుకుంటాం. కానీ ఊరే గడప, ఆ ఊరే దేవుడికి గడప. జిల్లా పేర్లు మార్చేటప్పటికి మనకి ఇంకా మారిపోతున్నాయి, వివరాలన్నీ ఇంకా మారిపోతున్నాయి. కనుక ఆ దేవుడి కడప నుంచి వెంకటేశ్వర స్వామి పైకి వెళ్ళినటువంటి ప్రాంతం అది. వెళ్ళాక పైన తిరుమలలో ఇప్పుడు శిలాతోరణం అని చెప్తున్నారు. అక్కడ మొట్టమొదటి కొండ మీద కాలు పెట్టిన ప్రాంతం అది. ఇక్కడేమో దేవుడు కడపలో కాలు పెట్టాడు హనుమత్ క్షేత్రంలో. అక్కడేమో వరాహ క్షేత్రానికి వెళ్ళక ముందు అసలు పైన కొండ మీద ఒక చోట వాళ్ళే కదా ఎక్కడ ఉండాలని తెలుసుకునేది. అక్కడికి వెళ్ళాక ఆ శిలాతోరణం దగ్గర ఇప్పుడంతా మూసేశారండి, మరి ఇప్పుడు వదులుతున్నారేమో నాకు తెలియదు. ఈ మధ్య చాలా కాలమైంది నేను వెళ్ళి. ఒకప్పుడు అక్కడ శంఖం, చక్రం, కుడిపాదం, ఎడంపాదం, అభయహస్తం ఇవన్నీ ఉన్నాయండి, కటిహస్తం అవన్నీ ఉన్నాయి. అవి మేము తాకి చూసాం. ఒకప్పుడు మేము అవన్నీ వెళ్ళి చూసి తాకి చూసాం. అవి కనిపెట్టబడిన తరువాత ఈ మధ్య కనిపెట్టారు. ఒక 40 ఏళ్ల క్రితమే కనిపెట్టారు. అంత క్రితం దాకా అక్కడ శిలాతోరణం ఉందని కూడా ఎవరికి తెలియదు. శిలాతోరణం అంటే ఏమిటి, రాయి దానంతట అదే కొండ కిందంతా హరించుకుపోయి పైనంతా హరించుకుపోయి తోరణంలాగా ఏర్పడుతుంది, ఆర్చిలాగా. ఆ ఆర్చిలో అక్కడ పెద్ద పెద్ద శంకు చక్రాలు, అంటే ఆ రోజుల్లో సైజు, మరి ఆయన ఎంత సైజులో ఉన్నాడు వెంకటేశ్వర కూడా అంత సైజు శంకు చక్రాలు, పాదాలు, హస్తాలు, శంఖచక్రాలు అన్ని సమస్తం ఉన్నాయండి అక్కడ ఆయన మొదట దిగాడు అని చెప్తారు. దేవుని గడపలో కాలు పెట్టి తిరుమల దాకా నడిచి వెతుక్కుంటున్నాడు. లక్ష్మి అంటున్నాడు, వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ దొరుకుతుందో లక్ష్మి తెలియదు, ఎక్కడో భూలోకానికి వెళ్ళిపోయింది అది తెలుస్తోంది. వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చాక అక్కడికి వెళ్ళి అక్కడ ఆగి మళ్ళీ తర్వాత అది కొంచెం కొద్దిగా కొండ మీదుగా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా కొండ దిగొచ్చి అక్కడ వరాహస్వామి కనిపిస్తే ఆయన అడిగి, నేను ఇక్కడ ఉండొచ్చా, ఇలా నా భార్యను వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పాడు. చెప్పితే ఆయన, ఉండు కానీ నీలాంటి మహత్తుగల ఏకైక పూర్తిగా విష్ణుమూర్తే స్వయంగా వైకుంఠం నుంచి భూమి మీదకి వచ్చేస్తే నన్ను ఎవరు చూస్తారు, నేనేదో చిన్న ఆలయం కట్టుకుని వచ్చిన వాళ్ళు ఇచ్చేటటువంటి దాంతో నేను ఇక్కడ ఉన్నాను, ఆశ్రమం కట్టుకుని నలుగురిని పోషిస్తున్నాను. ఒకళ్ళ మాత కూడా ఆయన ఆశ్రమంలోనే ఉన్నది కదా, అవునవును, పోషిస్తూ ఇప్పుడు మా ఇదంతా ఇలా నడిపించుకుంటున్నాను, నువ్వు వస్తే నిన్ను చూస్తే నన్ను ఎవరు చూస్తారు అన్నాడు. లేదు, నిన్ను చూశాక నన్ను చూస్తేనే ఫలితం అనేది కూడా ఆయన చెప్పాడు. అప్పుడు మొట్టమొదట ఎవరైనా సరే ముందర వెళ్ళేటప్పుడు వరాహస్వామిని దర్శించుకుని, కనీసం వరాహస్వామి అక్కడ పెద్ద పెద్ద క్యూలు అయిపోయినాయి కదా ఇప్పుడు, ఈ క్యూలోనే నుంచోవాలా ఆ క్యూలోనే నుంచోవాలా అనేది సమస్య అయిపోయింది కదా. కనీసం ఆలయం ముందర నుంచున్న, ఆలయమే వారి స్వరూపం అనుకుంటాం కదా, దాని ముందర నుంచున్నైనా వెళ్ళలేకపోతే లోపలికి నమస్కారం చేసుకుని తిరుమలలోకి ఆలయంలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బయటకు వస్తే పూర్తి ఫలితం అని. ఈ ఒకళ్ళ మాత ఆయన ఆశ్రమంలో, వరాహాశ్రమంలో ఆశ్రయం పొందిన ఒక తల్లి, ఆవిడకి ఈయన చక్కగా దగ్గర అయిపోయాడు, పెంపుడు కొడుకులాగా అయిపోయాడు. ఈ పుత్రుడు దత్తపుత్రుడే, ప్రియపుత్రుడు. ఈ వకుళ మాత కిందటి జన్మలో యశోద అని కథ చెప్పుకుంటాం. ఆ యశోద అంత క్రితం జన్మలో ధరాదేవి. ఆ ధరాదేవి అంటే యశోదకి దేవకికి తేడా ఏంటంటే, దేవకి జన్మించింది, యశోద స్తన్యం ఇచ్చింది, స్తన్యం ఇచ్చి పెంచింది. ధరాదేవి అనేటటువంటి ఒక ఋషిపత్ని, భర్త ఆవిడ ఇద్దరు కలిసి ఎప్పుడు వచ్చిన వాళ్ళందరికీ సేవలు చేసుకుంటూ ఉండేవారు. ఆ సేవలు చేసుకుంటూ ఉండేటటువంటి ఋషి దంపతులకి పరీక్ష కోసం వచ్చి ఆవిడని అన్నం పెట్టమని అడుగుతారు. నా భర్త భిక్షాటనికి బయటికి వెళ్ళాడు, వచ్చాక పెడతానంటే, ఈ లోపల మేము చచ్చిపోతున్నాం పెట్టు అంటారు. ఏం చేయాలో తెలియక ఈ ధరాదేవే బయటికి వెళ్ళి సామాన్లు ఏమన్నా తీసుకొచ్చి వండుతానని చెప్పి వెళ్తే, ఆ కొట్టువాడు ఈవిడ్ని దురాశతో చూసి, ఏమన్నా ఇవ్వు, నేను నీకు ఉచితంగా సరుకులు ఇస్తానంటాడు. నా దగ్గర ఏమీ లేవు, ఏమి ఇస్తాను నీకు, మా ఆయన వచ్చాక తీసుకొచ్చి అదేదో నీకు ఇస్తానంటుంది. ఏమీ లేకపోవటం ఏంటి, నీకు ఇంత అందం ఉంది కదా, అంటే ఇంత అంటే ఆవిడ వక్షోజాలు ఇలా కనిపిస్తుండేసరికి ఇంత అందం ఉంది, అది నాకు ఇవ్వు అంటాడు. దీనికోసం అడుగుతున్నామని అక్కడ కత్తి ఉంటే తీసి స్తనాలు 2 నరికేసి ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తుంది.
స్థానాలు 2 నరికేసి దీనికోసం అడుగుతున్నావు ఇచ్చేయని చెప్పి వాడు దిమ్మెరపోయాడు. అక్కడ వాడు ప్లేట్లో సరుకులు పెట్టి తీసుకో నీ అందం ఇచ్చే అన్నాడు కదా, ఈ అందాల కోసమే కదా అడుగుతున్నామని స్థానాలు 2 నరికేసి అక్కడ పెట్టేసి అది తీసుకొచ్చేసి వీళ్ళకి అన్నం వండి వాళ్ళు రక్తం ఉడుతూ వస్తున్నప్పుడు చూసి ఒక్కసారి వాళ్ళు ఆశ్చర్యపోయి పరీక్షిద్దామని వచ్చామమ్మ మిమ్మల్ని అని చెప్పి దండం పెట్టేసి ఈవిడికి మళ్ళీ అంత స్వస్థత కూర్చి, దేవుడు కదా వచ్చింది పరీక్షించడానికి, నీ స్తన్యం తాగి నేను పెరుగుతాను, ఏ స్తనాలైతే అక్కడ నా కోసం అక్కడ ఇచ్చేసి వచ్చావో ఆ స్తన్యం తాగి నేను పెరుగుతాను అని ఆవిడకి వరం ఇచ్చాడు. అలా యశోద తర్వాత జన్మలో ఆవిడ యశోద నందగోపుడుగా వాళ్ళు వస్తే యశోద స్తన్యం తాగి పెరిగాడు, కానీ దేవకి స్తన్యం తాగే అవకాశం ఏది? నిజమే కదా. యశోద స్తన్యం తాగి పెరిగాడు. ఆ యశోద అయ్యో నీకు స్తన్యం ఇచ్చి పెంచాను, చిన్నప్పుడు లీలలన్నీ చూశాను కానీ నీకు పెళ్లి చేయలేదే అని బెంగపడితే ఒకళ్ళమాలగా మళ్ళీ పెళ్లి చేయటానికి ఒకళ్ళమాల రూపంలో వచ్చింది ఆవిడ. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి వెనకాల ఉన్న అద్భుతమైనటువంటి గాథలు. చాలా చాలా వింతగా తమాషాగా ఉంటాయి. తలుచుకుంటే నిజంగా ఒళ్ళు పులకరించినట్లు ఉంటుంది నాకైతేను. ఎక్కడ దేవుడి కడపలో ఉన్నాడు, ఎక్కడ తిరుమలకు వెళ్ళాడు, అక్కడ వకులాదేవి ఎలా పరిచయం అయిపోయింది, ఆవిడ తల్లిలాగా ఎలా మారిపోయింది, అయ్యి తనే పెద్దగా నుంచుని పద్మావతికి ఇచ్చి పెళ్లి చేయటం ఏమిటి. పెంచిన ప్రేమ అద్భుతం అంటారు కదండి. చాలా అసలు చాలా అద్భుతం అంటారు. ఇవి తల్లి కొడుకు ఉండేటటువంటి సంబంధం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అవునండి. మానసపుత్రుడు దత్తపుత్రుడు. లక్ష్మీదేవి గురించి కూడా ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. ఆవిడ తిరుచానూరులో ఎలా ఉద్భవించింది, ఎలా వచ్చింది, మళ్ళీ వీళ్ళందరూ ఎలా కలుసుకున్నారు, ఆ కథ కూడా ఒకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇది కథ. చాలా అద్భుతమైన గడప గురించి చెప్పారండి. నమస్తే.